శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్. శ్రీనిక శ్రియాన్ నీతి కథలు, పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో. కథ 10. దసరా రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. దసరా రెండవ రోజును ద్వితీయ అని అంటారు. ఈ రోజున బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించే దేవి అని అర్థం. ఆమె దుర్గాదేవి 9 రూపాలలో రెండవ రూపం. ఆమెకు కుడి చేతిలో కమండలం, ఎడమ చేతిలో జపమాల ఉంటాయి. ఈ రోజున బ్రహ్మచారిణి దేవికి తెల్లటి రంగు పువ్వులతో అలంకరించి ప్రత్యేక పూజలు జరుపుతారు. దసరా రెండవ రోజైన ద్వితీయ నాడు బ్రహ్మచారిణిని పూజించడం వల్ల మనసుకు స్థిరత్వం, ప్రశాంతత లభిస్తాయని భక్తుల నమ్మకం. ఒక కథనం ప్రకారం సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడు తీవ్ర తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు ఒక దివ్య కాంతి కనిపించింది. ఆ కాంతి నుండి బ్రహ్మచారిణి దేవి ఆవిర్భవించింది. ఆమె శివుడికి అన్నీ తెలిసిన జ్ఞానం, సౌందర్యం మరియు శక్తిని ప్రసాదించింది. బ్రహ్మచారిణిని నవదుర్గలలో అత్యంత శక్తివంతమైన దేవతగా భావిస్తారు. ఆమెను పూజించడం వల్ల విద్య, జ్ఞానం, వాక్పటిమ లభిస్తాయి. ఆమె భక్తులకు సకల విజయాలు, శుభఫలితాలు ప్రసాదిస్తుంది. శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్.